వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామంలో రైతు పెండ్యాల సురేందర్ విజయ దంపతులు తమ ఆవు గౌరీగా నామకరణం చేసి కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నారు. ఇటీవల గర్భం దాల్చిన గౌరీ కోసం ఇంటికి బంధుమిత్రులు గ్రామస్తులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆవు శ్రీమంతం పట్ల గ్రామస్తులు పక్కా రైతులు అత్యంత సంతోషంగా అభినందిస్తూ సంఘర్షణలోకి వచ్చిన వారికి స్ఫూర్తిగా మారింది. వామభాగేన నీలాంగి రత్నస్ఫటికమణి పార్వతీ నమామి. మనోవంచ పరిసిద్ధిరస్తు వ్యవసాయ వ్యాపార అభివృద్ధిరస్తు గోమాత. మాది దాసరిపల్లె విలేజ్, మండలం నర్సంపేట, జిల్లా వరంగల్, రాష్ట్రము తెలంగాణ. ఆవు యొక్క ప్రాముఖ్యత ప్రజలకు, రైతులకు అందరికీ తెలియజేయడం కొరకు ఒక ఆవును తీసుకొచ్చి దానిని యుక్త వయసు వచ్చేదాకా సాది 4 సంవత్సరాల తర్వాత దానికి శ్రీమంతం చేయడం జరిగింది. అంటే దాని యుక్త వయసు వచ్చిన తర్వాత దానికి ఎదసూది వేసి, నేను కూడా ఈ వైద్య ఫీల్డ్ లో ఉన్నాను గనక గోపాలమిత్రగా ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఈ విలేజ్ కి వచ్చి పనిచేస్తున్నాను. ఆ సందర్భంలోనే మహర్షి గోశాల నుంచి ఒక ఆవును తీసుకొని వచ్చి దానికి శమం చేసి కట్టించి 7వ నెల పడ్డది. ఈ సందర్భంగా ఊరి యొక్క ప్రజలను, రైతులను అందరినీ పిలిచి ఈ శ్రీమంతం అనే కార్యక్రమాన్ని చేశాను. ఈ కార్యక్రమం ఆవు యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం కొరకే. ఈ రోజు యూరియా దొరకాలనంటే ఎంత ఇబ్బంది అవుతుందో రైతులందరికీ తెలిసిన విషయమే. ఇంటికొక ఆవు గాంక ఉన్నట్లయితే యూరియా బస్తాల కొరకు అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వీటి యొక్క మలమూత్రాలతోటి, ఆవు యొక్క మలమూత్రాలతోటి యూరియాను తయారు చేసుకునే అవకాశం ఉన్నది. అది కనుక అందరూ తెలుసుకున్నట్లయితే రైతులు ఆర్థికంగా వెనకబడకుండా అభివృద్ధి మార్గంలో నడిచే అవకాశం ఉంటది. మేము ఈ ఆవును తీసుకొచ్చుకొని దానికి ఒక పేరు పెట్టుకున్నాం, గౌరీ అని పేరు పెట్టుకున్నాం. ఈ గౌరికి శ్రీమంతం చేయడం ఏంటిదనంటే అందరికీ తెలియాలని, మాకు బిడ్డలు లేనందుకు. అయితే ఒక సందర్భం ఏం జరిగిందనంటే, మాకు ఆడపిల్లలు లేనందుకు మా చెల్లెళ్లకు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ సులోచన, మాది దాసరపల్లి గ్రామం. ఇక్కడ సురేందర్ అనే ఒక అతను ఆవును 4 ఏళ్లుగా పెంచుకుంటున్నాడు. దానికి 7 నెలలు. ఇప్పుడు శ్రీమంతం చేద్దామని మమ్మల్ని అందరినీ పిలిచాడు. మేము అందరం ఎప్పుడు ఆవుకు చేయలేని విధంగా ఎప్పుడు ఎట్లా చేస్తారో మాకు తెలియదు కదా, అందరం ఆతృతగా వచ్చాము. కానీ చాలా బాగా జరిగింది. దీనికి మేము సంతోషపడుతున్నాం.